హాయ్ ఫ్రెండ్స్, మనకి డిసెంబర్లోనే బిగ్గెస్ట్ లాంచ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే డిసెంబర్లో చెప్పుకోదగ్గ ఒకే ఒక లాంచ్ వచ్చేసరికి డిసెంబర్ 12వ తారీఖు ఉంది. డిసెంబర్ 12వ తారీఖు iQoo ఇండియాలో iQoo 12 అయితే లాంచ్ చేస్తుంది. ఈ iQoo 12 అయితే మాత్రం ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా అండ్ చైనా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ఎవర్ ఫోన్, Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి ఇండియాకి వచ్చే ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ఫోన్ మీకు ఎలాంటి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది, ఏ ప్రైస్ లో వస్తుంది, అండ్ ఈ ఫోన్ లో మీకు పైన ఉండేంత హైప్ లోపల మనం డీప్ కి వెళ్తే కొన్ని ఆస్పెక్ట్స్ లో లేదని చెప్పాలి. ఏ ఆస్పెక్ట్స్ లో లేదు, ఏ ఆస్పెక్ట్స్ లో ఇది కొద్దిగా మిస్ అవుతుంది, ఏ ఆస్పెక్ట్స్ లో ఇది కొద్దిగా కాస్ట్ కటింగ్ చేసే మొబైల్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో మనకి ఇండియాలో ప్రీవియస్ గా లాంచ్ అయిన iQoo ఫ్లాగ్షిప్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే iQoo 12 కొద్దిగా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సో దీని ముందు మోడల్ iQoo 11 తోటి మనం కంపేర్ చేసుకున్నాం అంటే iQoo 12 లో మేజర్ చేంజ్ వచ్చేసరికి డిజైన్ లో కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే మాత్రం ఈసారి కంప్లీట్ గా చేంజ్ చేసి పడేశారు. iQoo మనకి ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే సేమ్ బోరింగ్ డిజైన్ BMW థీమ్ డిజైన్ ఒకటి తీసుకొని వచ్చింది. బట్ ఈసారి iQoo 12 అయితే మాత్రం డిజైన్ కంప్లీట్ గా చేంజ్ చేశారు. ఇది మీకు వైట్ ఎనాబుల్ గ్లాస్ తోటి వస్తుంది. డిజైన్ అయితే మాత్రం చూడడానికి ప్రీమియం గా ఉంది. సో ఇంత ముందు లాగా చీప్ గేమింగ్ డిజైన్ అయితే లేదు. హానెస్ట్లీ స్పీకింగ్ ఇంత ముందు డిజైన్ లాగా అంత iQoo నచ్చేవి కాదు. iQoo ఫ్లాగ్షిప్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ చాలా బాగుంటాయి, కానీ అదే సేమ్ వైట్ BMW థీమ్ డిజైన్ అయితే నాకు నచ్చేది కాదు. ఈసారి అయితే మాత్రం డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇది మేజర్ చేంజ్ అండ్ గుడ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత డిస్ప్లే చూసామంటే ఇది మీకు 6.78 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చరికి ఈసారి మీకు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ మాత్రమే ఉంటుంది. 1260x2800 పిక్సెల్స్ మాత్రమే ఉంటాయి. అదే మనకి ప్రీవియస్ జనరేషన్ iQoo 11లో చూసామంటే 1.5K డిస్ప్లే అయితే ఉంది. బట్ ఈసారి డిస్ప్లే రెజల్యూషన్లో కాంప్రమైజ్ చేశారని చెప్పాలి. ప్రీవియస్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే iQoo 12లో డిస్ప్లే రెజల్యూషన్ తగ్గించారని చెప్పాలి. అండ్ నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఇంకొక కనపడిన కాంప్రమైజ్ మనం చూసామంటే ఇది మీకు డిస్ప్లే ప్యానల్ వచ్చరికి ఒక చైనీస్ బేస్డ్ కంపెనీ ప్యానల్ అయితే తీసుకొని వస్తున్నారు. సామ్సంగ్ ప్యానల్స్ అయితే తీసుకొని రావట్లేదు. ఎప్పుడు చూసుకుంటే వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో సామ్సంగ్ ఈ గ్రేడ్ డిస్ప్లేస్ అయితే వాడతారు. సామ్సంగ్ E5, E6, E7 అని. లాస్ట్ జనరేషన్ వచ్చరికి E7 ప్యానల్ అయితే ఉంది. బట్ ఈసారి iQoo 12 మాత్రం విజన్ వైక్స్ వాళ్ళ డిస్ప్లే ప్యానల్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది చైనీస్ బేస్డ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చరికి 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరా యూస్ చేసి మీరు 3x వరకు టెలిఫోటో జూమ్ చేయొచ్చు, అండ్ 40x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు, 100x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. ఓకే, కెమెరా స్పెక్స్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే కెమెరా సెన్సార్స్ ఒకసారి మనం చూసామంటే ఇది ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఆమ్ని విజన్ సెన్సార్. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి సామ్సంగ్ JN1 సెన్సార్. అండ్ పెరిస్కోపిక్ కెమెరా వచ్చేసరికి మళ్ళీ ఆమ్ని విజన్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. ఇది కూడా ఆమ్ని విజన్ సెన్సార్ మాత్రమే. సో అగైన్ కెమెరా సెన్సార్స్ కూడా మనకి చైనా బేస్డ్ ఆమ్ని విజన్ సెన్సార్స్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ సెన్సార్స్ ఆమ్ని విజన్ అయినా కానీ మంచి సెన్సార్స్ ఏవి. కెమెరా డిపార్ట్మెంట్లో అయితే మాత్రం సెన్సార్ వైజ్గా మనం ఎప్పుడు కూడా వెళ్ళలేం. సో వన్స్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి చూసామంటే ప్రాసెసర్ దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్, ప్రజెంట్ ఆండ్రాయిడ్ అనేది ది బెస్ట్ ప్రాసెసర్. దీని Antutu స్కోర్ చూసామంటే 20 lakhs ప్లస్ అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ విషయాలు అయితే మాత్రం పేరు పెట్టడానికి లేదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయాల్లో కూడా iQoo అంటేనే పర్ఫార్మెన్స్. వీళ్ళు గేమింగ్ బేస్డ్ ఫోన్స్ అయితే ఎక్కువ తీసుకొని వస్తారు. ఈ ఫోన్ కూడా నో డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. దీనిలో కూడా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనిలో మీకు మెయిన్ ప్రైమరీ ప్రాసెసర్తో పాటు మళ్ళీ ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చరికి Q1 గేమింగ్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మీకు ఆర్టిఫిషియల్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫోన్లో మీరు 144 FPS గేమ్స్ కూడా ఆర్టిఫిషియల్గా ఫ్రేమ్స్ని ఇంటర్పోలేట్ చేసి ఈ చిప్ చూపించగలదని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ర్యామ్ వచ్చరికి హై స్పీడ్ ర్యామ్ తోటి వస్తుంది. LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. అండ్ UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. అండ్ లిక్విడ్ కూలింగ్ విషయంలో చూసుకున్నా కానీ 6000 mm² వేపర్ ఛాంబర్ యూనిట్ని యూజ్ చేస్తున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం పేరు పడడానికి లేదని చెప్పాలి. అండ్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ IP రేటింగ్ కూడా ఉండదు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెక్స్ అయితే మాత్రం. ఓవరాల్గా మనం ఆన్ పేపర్ స్పెక్స్ చూసామంటే డిస్ప్లే డిపార్ట్మెంట్ అయినా, ప్రాసెసర్ డిపార్ట్మెంట్ అయినా, కెమెరా డిపార్ట్మెంట్ అయినా ఎవ్రీథింగ్ కూడా మీకు ఇది ఒక బీస్ట్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇంటర్నల్స్లోకి వెళ్తే మాత్రం కొద్దిగా కాస్ట్ కటింగ్స్ బాగానే చేసినట్టు అయితే అర్థమవుతుంది. విజన్ OX డిస్ప్లే ప్యానల్ యూజ్ చేయడం కానీ, ఆమ్ని విజన్ సెన్సార్స్ యూజ్ చేయడం కానీ. సో వీళ్ళు ఫ్లాగ్షిప్ గ్రేడ్లో ఒక ఫోన్ తీసుకొస్తున్నప్పుడు ఈ చిన్నవి కూడా కొద్దిగా చూసుకొని బెస్ట్ ఇన్ గ్రేడ్ స్పేర్స్ యూస్ చేస్తే బెటర్ కదా. బట్ వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్లో తీసుకొస్తున్నా కానీ
డిస్ప్లే ప్యానల్ వైజ్గా చూసుకున్నా, కెమెరా సెన్సర్స్ బ్రాండ్ విషయంలో చూసుకున్నా కానీ బెస్ట్ ఇన్ గ్రేడ్ ఫ్లాగ్షిప్ స్పేస్ అయితే వీళ్ళు యూజ్ చేయట్లేదు. జస్ట్ చైనా బేస్డ్ స్పేర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇవి నాకు కాస్ట్ కటింగ్స్ లాగా అనిపించినాయి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా నాకు తీసేసినాయి అని చెప్పాలి. అండ్ ఇక దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసామంటే మాత్రం ఇండియాలో ఖచ్చితంగా ఇది మీకు 60,000 రూపాయల దాకా అయితే పట్టచ్చు. చైనాలో అయితే మాత్రం బేస్ వేరియంట్ దీన్ని 12GB ర్యామ్ తోటి తీసుకొని వచ్చారు. ఇండియాలో మరి 12GB ర్యామ్ బేస్ వేరియంట్ తెస్తారా లేదంటే 8GB ర్యామ్ బేస్ వేరియంట్ తెస్తారా అనేది మనకు తెలియదు. సో 12GB ర్యామ్ తెస్తే మాత్రం 60,000 పైకి వెళ్ళిపోయింది. 8GB ర్యామ్ తోటి వీళ్ళు స్టార్ట్ చేస్తే మాత్రం 55,000 to 60,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఇంకా ఆ ప్రైస్ పెట్టి ఈ ఫోన్ కొనాలంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ కోసం ఆ ప్రైస్ పెట్టి ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. ఒకసారి లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు కాంపిటీటర్స్ మనం చూసామంటే ఈ ఫోన్ లాంచ్ అయిన ఇంకా ఒక 2-3 నెలలకి దాదాపు OnePlus 12 వస్తుంది. జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఇండియాలో OnePlus 12 వస్తుంది. అది కూడా Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ దాంతోపాటు Xiaomi 14 Pro కూడా వస్తుంది. సో ఈ ఫోన్ కి అవి కాంపిటీటర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ ఫోన్ లాంచ్ అవ్వగానే తీసుకోవాలంటే ఆ ప్రైస్ని బట్టి వాల్యూ ఫర్ మనీ అవన్నీ చూసుకొని తీసుకోవచ్చు. లేదు వెయిట్ చేస్తా అంటే OnePlus 12 కోసం వెయిట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియోకి అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది చెప్పాను. సో మీరేమనుకుంటున్నారు iQoo 12 గురించి కింద నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.